సతీష్ మాదిగ గారు తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారా లేక రేవంత్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్నారా? తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్న మీరు ఇక్కడ ఏదైనా ఈక్వేషన్స్ దెబ్బతిని టీడీపీ టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటుందా లేదా అనే అంశం పక్కన పెడితే, ఒకవేళ చంద్రబాబు నాయుడుతో జరిగిన చర్చల్లో ఏదైనా విఫలమయ్యి రేవంత్ రెడ్డి గారు అందరూ అంటున్నట్లుగా కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తే మీరు టీడీపీలో ఉంటారా, రేవంత్ రెడ్డి గారి వైపు నడుస్తారా? నేను ఒక మాట చెప్తున్నా, కేసీఆర్ గారిని గద్దెదించే వైపు నేను ప్రయాణం చేస్తాను. టీడీపీ నుంచి వీళ్ళు వాళ్ళతో పొత్తు పెట్టుకొని ఉన్నారు. వీళ్ళు ఇండివిజువల్గా నిలబడి ఫైటింగ్ చేసే పరిస్థితులు లేరు. పొత్తు అసలు ఎవరితోనో పెట్టుకోము, ఇండివిజువల్గా కొట్లాడదామనే పరిస్థితి కూడా లేదు ఇక్కడ. ఎవరు ఇక్కడ ఇప్పటిదాకా అసలు ఈ పొత్తుల వ్యవహారాన్ని బయటికి తీసుకొచ్చిందే మోత్కుపల్లి నరసింహులు గారు కదా. అసలు పొత్తుల అంశాన్ని బయటికి వేసిందే నరసింహులు గారు. మొన్న దసరా పండుగ రోజు 5 మందికి గవర్నర్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఆ 5 మందిలో ఈయన పేరు లేకపోయేసరికి మీడియాను తన ఇంటికి పిలుచుకొని నాకు గవర్నర్ పదవి ఇవ్వలేదు, నన్ను మోసం చేసిండ్రు, నాకు చాలా బాధ కలుగుతుంది, కానీ మాకు మోసం చేసినా మాకు జాతీయ స్థాయిలో బీజేపీ ఉన్నది కనుక బీజేపీతోనే మేము పొత్తు పెట్టుకుంటాం, అవసరం అనుకుంటే టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటాం, కానీ కాంగ్రెస్తోనే కానీ ఇంకెవరితోనే కానీ మేము పొత్తు పెట్టుకోమని చెప్పిన ఆయన. అంటే పొత్తుల ప్రస్తావన తీసుకొచ్చి గందరగోళాన్ని సృష్టించింది మోత్కుపల్లి నరసింహులు గారే. ఆయన గవర్నర్ పదవి రానందుకు మీడియాని ఇంటికి పిలుచుకొని సాక్షాత్ మీడియా ముందులో ఉండి ఆ మాటలు మాట్లాడి అది పత్రికలలో వచ్చింది, మీడియాలో కూడా వచ్చింది. అసలు ఆ రోజు నుంచే పంచాయతీ శురువైంది. ఓకే, మోత్కుపల్లి నరసింహులు గారు పొత్తుల ప్రస్తావన ఫస్ట్ తెచ్చింది, తెరపైకి తెచ్చింది మోత్కుపల్లి నరసింహులు గారే అనుకుంటాం మనము. అయితే ఈ పొత్తులు అనేది ఇంకా సమయం చాలా ఉంది, పొత్తులు ఎటువైపు నుంచి ఎటువైపు పోతుందో తెలీదు. అయితే ఇప్పుడు ఈ టీడీపీ నాయకులతో ఏదన్నా భేషజాలకి పోయి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళితే, అంటే టీడీపీ కోసం పని చేస్తున్నాను అని చెప్పిన సతీష్ మాదిగ గారు రేవంత్ రెడ్డిని వీడి టీడీపీలో కొనసాగుతారా, టీడీపీలో ఉంటూనే టీఆర్ఎస్పై యుద్ధం చేస్తారా, లేదంటే రేవంత్ రెడ్డి గారు వెంటే నడుచుకుంటూ వెళ్ళిపోతారా? 2019లో కేసీఆర్ను గద్దె దించడం కోసం ప్రయాణం చేస్తున్న రేవంత్ రెడ్డి గారు, ఆయనతో పాటుగా నేను ఖచ్చితంగా 2019లో గద్దె దించడం కోసం ఆయన వెంబడి నేను ప్రయాణం చేస్తాను. ఆయన ఎటువైపు వెళ్తే అటువైపు మీరు వెళ్ళిపోతామంటారు? ఖచ్చితంగా అటువైపే నా ప్రయాణం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఒక లక్ష్యం కోసం పోతున్నాడు, నేను కూడా ఒక లక్ష్యం కోసం. టీడీపీ కోసమే పనిచేస్తున్నానని చెప్పిన మీరు రేవంత్ రెడ్డి గారు అంటే టీడీపీ కోసం పనిచేస్తున్న మీరు టీడీపీలోనే ఉంటూ టీఆర్ఎస్పై ఎందుకు యుద్ధం చేయలేకపోతారు? టీఆర్ఎస్ను పొత్తు పెట్టుకుంటామంటారు కదా, వాళ్ళతో ఇప్పుడు దాకా మేము చూసినాం కదా వాళ్ళ యుద్ధం సంగతి, వాళ్ళ కథ అంతా. వాళ్ళు ఇప్పుడు మొత్తం ఇప్పుడు నిన్నగాక మొన్న ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను కాంగ్రెస్ పార్టీ పోవట్లేదని చెప్పేసి అని కొడంగల్ నియోజకవర్గంలో మీటింగ్ పెట్టి చెప్పేసిండు, బహిరంగ ప్రకటన చేసిండు. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారు, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టేసి అంతెందుకండి. నేను ఒక మాట చెప్తాను నాగరాజు గారు, ఎంత భయంకరమైన కుట్ర జరుగుతుంది అంటే రేవంత్ రెడ్డి గారిని సెంటర్ పాయింట్ చేసి ఎంత కుట్ర చేస్తుండ్రు వీళ్ళంటే, మొన్న పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. పొలిట్ బ్యూరో సమావేశానికి రేవంత్ రెడ్డి గారిని పిలిచారు. ఆయన వచ్చాడు, అందరూ కూడా వచ్చారు, కూర్చున్నారు, మాట్లాడినారు. ఇప్పుడు ఈ అంశాన్ని ఢిల్లీ అంశాన్ని ప్రస్తావనకు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, నేను మీరు అంటున్న మాటలన్నిటిని కూడా నేను రాష్ట్ర అధ్యక్షుడు మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి ముందు పెట్టి మాట్లాడతాను. నేను ఈరోజు మీరు అడిగేటివన్నీ కూడా ఆ రోజు ఆయన ముందు అడగండి అని చెప్పేసి అంటే సరే మంచిదని చెప్పేసి అని అందరూ అనుకున్నారు. ఓకే, రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కదా, మన వ్యూహం ఏంది, మనం ఏం చేద్దాము అని చెప్పేసి అనే విషయాలు మాట్లాడుకుందామని సరే అన్నారు. అయిన తర్వాత మోత్కుపల్లి నరసింహులు గారు తన సెల్ ఫోన్తోన అంటే ఇప్పుడు తను అనుకున్నది ఏదైతే ఉన్నదో దీని బట్టబయలు చేయాలి, ఇక్కడ ఉన్న గందరగోళం జరిగిందని ఒక వాతావరణం క్రియేట్ చేయాలని తన దగ్గర సెల్ ఫోను బండ్లే మర్చిపోతే అలా డ్రైవర్కి చెప్పి పిలిపించుకొని ఒక ప్రముఖ ఛానల్కు ఫోన్ చేసి జేబులో పెట్టుకొని ఇంకా రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్లు వేయడం మొదలుపెట్టాడు. అది మొత్తం లైవ్ టెలికాస్ట్ అవుతుంది, బయటికి ఈడ మాట్లాడుతుంది, ఆ టీవీలలో స్క్రోలింగ్ వస్తుంది. అంటే అట్లా సీక్రెట్స్ను బయటికి ఇస్తారంటే నాకు అర్థం కాదు. ఒక పొలిట్ బ్యూరో సమావేశాన్ని అటెండర్ కూడా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి, ఛాయ్ తీసుకుపోయేటప్పుడు కూడా లోపలికి రానివ్వదని గేట్లకు గడలేసి పెట్టేసినారు. అటువంటి సమాచారాన్ని బయటికి లీక్ చేశారు. సరే ఓకే, అది జరిగింది. ఆ తర్వాత పొలిట్ బ్యూరో సమావేశాన్ని సీతక్క గారు, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, సండ్ర వెంకట వీరయ్య గారు,
ఆ సమావేశంలో జరిగిన అంశాల నుంచి మీడియా ముందు చెప్పాం, ఏం మాట్లాడినాం, ఏం చేసినామని. మళ్ళీ మోత్కపల్లి నరసింహులు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి అదే రోజు మీడియాకు అందరినీ ఫోన్ చేసుకొని వాళ్ళ ఇంటికి పిలుచుకొని ఇదే అరవింద్ కుమార్ గౌడ్ గారు, ఇదే మోత్కపల్లి నరసింహులు గారు పొలిట్ బ్యూరో సమావేశంలో ఇది జరిగింది, నేను రేవంత్ రెడ్డిని ఇది అడిగినా, రేవంత్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్తూ చంద్రబాబు నాయుడు గారి ముందు మాట్లాడతామని చెప్పిండు. అయితే ఈయన మాకు సమాధానం చెప్పాలి, ఈయన సమాధానంతో మాకు సాటిస్ఫై కాలేదంటే, ఇప్పుడు సాటిస్ఫై కాలేదనే డైలాగ్ అంటున్నావు అంటే నువ్వు చంద్రబాబు నాయుడు కన్నా గొప్పోడివా? నీవా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడా? అంటే నీ సాటిస్ఫై సంగతి ఆలోచన చేస్తావా? నీ యుగో సాటిస్ఫై కాలేదని చెప్పేసి అని మీడియాకు వచ్చి చెప్తావా? క్రమశిక్షణ కలిగిన తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశాన్ని బహిరంగంగా నీవు బయటికి రిలీజ్ చేసి ఇంటికి పిలిపించుకొని పొలిట్ బ్యూరోలో జరిగిన అంశాలన్నీ ఓపెన్ చేసి మాట్లాడినావంటే నీవెంత క్రమశిక్షణకు కట్టుబడి ఉన్నావు? నిజమైన చర్య ఏమంటూ తీసుకోవాలంటే ఇతని పైన తీసుకోవాలి. మొట్టమొదట ఇటువంటి సీక్రెట్ అంశాలను బయటికి లీక్ చేయడం, ఆ లోపల జరిగిన విషయాలను ఆల్రెడీ ఆ పొలిట్ బ్యూరో సమావేశంలో జరిగిన విషయాలను అన్నిటిని కూడా వాళ్ళ మీడియాకు చెప్పే వాళ్ళకి అప్పచెప్పారు కదా, రావుల చంద్రశేఖర్ రెడ్డి గారికి, సీతక్క గారికి, సండ్ర వెంకట వీరయ్య గారికి. వాళ్ళు వచ్చి చెప్పారు కదా, మళ్ళీ నీవు చెప్పే అంశాలను వాళ్ళే వచ్చి చెప్పొచ్చు కదా. అంటే దీంట్లో ప్రధానంగా కావాలని రేవంత్ రెడ్డి గారిని సెంటర్ పాయింట్ చేసి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టతను, దాని బలాన్ని మొత్తం భగ్నం చేయాలని నీకు గవర్నర్ పదవి రాలేదనే ఒక అక్కసుతోన ఇంత పెద్ద గందరగోళం సృష్టించి ఈరోజు తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ఏం లేకుండా చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఒక అధికార ప్రతినిధిగా నేను భావిస్తున్నాను.